అందరికీ నమస్కారం. ఇవాళ ఇంటర్నేషనల్ బైసికిల్ డే అంటే అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం అని మీడియాలో చూశాను. మీతో ఏదైనా పంచుకోవాలనిపించింది. ఎన్నో విషయాలు మదిలో మెదిలాయి. సుదీర్ఘమైన విషయం కనుక సమయం ఉన్నవాళ్ళు వినగలరు. గత సంవత్సరం శ్రీరంగంలో కొంతకాలం ఉన్నప్పుడు నిత్యము గమనించేవాడిని. ఎటువంటి భేషజాలు లేక, చిన్న పెద్ద తేడా లేక బామ్మలు సైతం సైకిల్ ను వాడడం చూసి ముచ్చటేసింది. ఎంతో ఆరోగ్యకరం, దినచర్యలో చురుకుదనం, కాలుష్యం లేని ప్రకృతి వాతావరణం, పేదలకు కూడా అందుబాటులో ఉన్న ధర, ఇలా ఇతర వాహనాలతో పోలిస్తే సైకిల్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. మన తరానికి చిన్నప్పటి మరపురాని గుర్తులెన్నో ఉంటాయి. నా విషయంలో చూస్తే 1985 నుంచి 95 మధ్య కాలం. అది నల్లగొండ జిల్లా, నేరేడు జిల్లా మా స్వగ్రామం. మా నాన్నగారి సైకిల్ ను దశరథ మహారాజు యొక్క మహారథంగా పూజ్యభావంతో చూసేవాళ్ళం. రోజు ఒక ఆలయాన్ని శుభ్రం చేసినట్లు చేసేవాళ్ళం. దానికి పంక్చర్ అయితే హాస్పిటల్కి వెళ్లిన కుటుంబ సభ్యులు త్వరలో తిరిగి రావాలని కోరుకున్నట్లు ప్రార్థించేవాళ్ళం. దానిపై చిన్న గీత పడ్డా తట్టుకోలేంతగా ఉండేవాళ్ళం. సైకిల్ ముందు భాగంలో కడ్డీ ఉంటుంది కదండి, దాని మీద కూర్చొని ఈ ప్రపంచాన్నంతా నాన్నగారు చూపిస్తుంటే చూశాను. శుక్రవారం పూజలకు వారితో వెళ్ళినప్పుడు చంద్రుని చూస్తూ మాట్లాడుతూ ఆయన ఒక్కో మేఘాన్ని దాటుతుంటే నేను ఒక్కో మజిలీని దాటేవాడిని. ఎవరైనా అడ్డు వస్తే లేదా చీకట్లో ఎవరున్నారో తెలియకపోతే బెల్ మురోగించే బాధ్యత నాది. అక్కయ్య వివాహమై అత్తగారింటికి వెళ్ళింది. అమ్మ, అన్నయ్య, నేను ఇందరం ఎక్కిన ఈ బ్రతుకు బండిని, మా బరువు బాధ్యతలను నాన్నగారు ఎలా మోస్తున్నారో సైకిల్ తొక్కుతున్న వారి కాళ్ళు చూస్తే ఆ వయసులో కూడా మాకు అర్థమయ్యేది. నాకు కడ్డీ క్రింద సీటు లేదు, కండువా మలచి పెట్టేవారు. ఒక సీటు ఉంటే బాగుండునని కోరిక. అప్పటి ఆర్థిక పరిస్థితుల్లో అది విలాసం. కొన్నేళ్లకు ఆ కోరిక కూడా తీర్చారు నాన్నగారు. వెనుక ఒకరున్నారు అన్నప్పుడు నిర్భయంగా తొక్కేవాళ్ళం. లేరని అనుమానం వచ్చినా క్రింద పడేవాళ్ళం. పెద్ద అరుగుపై కాలు పెట్టి మరో అరుగు దాకా వెళ్లి ఆగేసి అలా మా అంతటా మేము సైకిల్ తొక్కేలాగా నాన్నగారు, అన్నయ్య ఇద్దరు కూడా ఎంతో నేర్పించారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమైంది. 1990లో సూర్యాపేట వచ్చాం. 94లో జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో 10వ తరగతిలో నేను టాప్ 2. స్కూల్ యాజమాన్యం సత్కరిస్తూ 500 రూపాయలు పారితోషికం ఇచ్చారు. అన్నయ్యతో కలిసి ఎన్నో బడ్జెట్ సమావేశాలు వేసుకుని 350 రూపాయలతో ఒక అద్భుతమైన సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నాను. 45 రూపాయలతో పోస్ట్ ఆఫీస్ వద్ద లైబ్రరీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్నాను. తద్వారా ఎన్నో పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని చదివే అనుమతి లభించింది. సైకిలు, గ్రంథాలయం రెండు, ఒకటి భౌతికంగా మరొకటి మానసికంగా ముందుకు సాగేందుకు ఎంతో సహకరించాయి. చివర ఆధ్యాత్మికంగా కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను. సైకిల్ మన శరీరం. పుణ్య మరియు పాపకర్మ అనే 2 చక్రాలపై ఇది సాగుతుంది. ఈ యాత్ర ఒంటరిది కాదు. నాన్నగారు కాలచక్ర గమనంలో కొంతకాలమే తోడు రావచ్చు, కానీ సకల జీవులకు ఎడతెగని తండ్రి అయిన మాధవుడు మనతోనే, మనలోనే ఉన్నాడు. ఈ బ్రతుకును సిద్ధివైపు నడుపుతున్నాడు అని గుర్తించిన వేళ పండువెన్నెల రాత్రిలో సైకిల్ యాత్రల మన బ్రతుకు హాయిగా సాగుతుంది. విన్నందుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.